శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసము ఈరోజు 18వ రోజు. మాఘపురాణమునందలి 18వ అధ్యాయం ఇంద్రుని శాప విముక్తి గురించి మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అనంతరం దేవతలతో ఈ విధముగా పలికెను. దేవతలారా, మాఘ మహిమను ఎంత చెప్పిననూ తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము అనంతరం పూజా కార్యక్రమాలు చేసి వృక్షోత్సర్గమున చేసిన అటువంటి వారి పాపములన్నీ నశించును. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకు ఇష్టలు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. గంగా నది తెల్లగా నుండును, యమునా నది నల్లగా ఉండును. వీని అలలు చామరముల వలె కదలచుండును. అచ్చట విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలు అనడి చామరములను గంగా యమునలను మునికన్యకలు వీచుచుండగా అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. అన్ని మాసములలోకెల్లా మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలోకెల్లా ఉత్తమము. దేవతలలో విష్ణువు ఉత్తముడు. వేదములు శాస్త్రములలో ఉత్తమములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమం. స్త్రీలలో లక్ష్మీదేవి అత్యంత ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమ నది. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలోకెల్లా ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలోకెల్లా అత్యుత్తమమైనది. ఈ మాఘమాస వ్రతము సర్వఫలప్రదము కూడా. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చేటటువంటి పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘస్నానము వలన మనకు వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున ఉన్నటువంటి నన్ను పూజించిన మోక్షము పొందుదురు అంటూ శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచూ పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిరి. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునంటూ తలచి మరునాడు మాఘస్నానాధికమున చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసినటువంటి తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారిపోయెను. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడిరి. నీవు ఎవరివి అంటూ ఆమెను అడిగిరి. ఆమెయో శాప విముక్తికి సంతసించను. దేవతలకు నమస్కరించి ఈ విధముగా పలికెను. నేను సుశీల అను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేశను. నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన 4వ నాడే మరణించను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము, స్త్రీగా పుట్టుట మరింత కష్టము, బాల్యముననే వైధవ్యము పొందుట మరింత కష్టమనెను. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను ఎవ్వరూ కూడా చూడజాలరు. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలు అంటూ తన తండ్రి తలచనని తెలిపాను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు వెళ్ళిరి. అచ్చటనే వారు మరణించిరి. నేనును బంధువుల వద్ద ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరనూ లేకపోవటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారము నమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని నేను ఎప్పటికీ ఎరుగను.
ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూసి పరిహాసము చేసి తిని, ధనమును దాచి సంపాదనాపరురాలనై తిని, నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడుపుచుంటిని. ఆ తరువాత మరణించి నరకమును చేరితిని. అచ్చట పెక్కురీతుల శిక్షను అనుభవించి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మలను పొంది తిని. పెక్కు బాధలను కూడా పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రితం ఆహారమును ఆకలి గలవానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతాత్వము నుండి దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహము చేసుకొనిరి. మాఘమాస మహాత్మ్యమును దేవతలు గమనించి ఎంతగానో విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూసి వారు ఎంతో బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము, పొందిన శాపమును తెలుసుకొంటిమి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించను. ఆ ప్రకారము చేయుదము రమ్ము అంటూ తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును భక్తితో స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు బయలుదేరను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గ్రస్నమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా, జహ్నముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలను అన్న కోరిక నాలో కలుగుచున్నది, ఇంకా చెప్పండి అని కోరను. గ్రస్నమద మహర్షి ఈ విధముగా పలికెను. పూర్వము పంపాతీరమున ధనవంతుడైన ఒక వ్యక్తి ఉండెను. ధన సంపాదనము తప్ప ధన వినియోగమున అతడు ఎప్పుడూ చెయ్యలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా ఆయన చెయ్యలేదు. అందువలన మరణించిన తరువాత నరకమునకు చేరను. అచ్చట కొంతకాలము ఉండి దరిద్రుడై జన్మించను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున ఉన్నటువంటి మర్రి చెట్టుపై నుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు తన శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్మ్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించినొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును అని చెప్పెను. మాఘ స్నానము చెయ్యనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన కలిగేటువంటి శుభములను, చెయ్యకపోవుట వలన కలిగేటువంటి అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను. 18వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.